మరుసటి రోజు కొన్ని పక్షులు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. కాలు కాకి ఇంకా అతని భార్య ఎన్నో రోజులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు తమ ఇంటిని నిర్మించుకోవట్లేదు, అలాగే మన ఇళ్లను పూర్తి కానివ్వట్లేదు. ఆ రెండు చాలా అల్లరి చేస్తున్నాయి. అవునవును, కానీ నువ్వేం బాధపడకు. కాలమే వారికి గుణపాఠం నేర్పుతుంది. చలి మెల్లగా పెరుగుతూ వస్తోంది. అదృష్టం కొద్దీ మనకు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లైతే ఉంది కదా. వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు చలికి తట్టుకోలేరు. అవును, మీరిద్దరు చెప్పింది నిజమే. ఇప్పుడు మనం ఆహారం సేకరించాలి, ఎందుకంటే క్రమక్రమంగా చలి పెరుగుతుంది. అప్పుడు చలికి మనం బయట ఎగరలేం కదా. సరే, రేపటి నుండి మన ముగ్గురు మరో అడవికి వెళ్లి ఆహారం వెతుకుదాం. అలాగే అక్కడి నుంచి చాలా పళ్ళు తెచ్చుకుందాం. మరుసటి రోజు పక్షులన్నీ వేరే అడవికి వెళ్లాయి. అక్కడ్నుండి అవి పండ్లను సేకరించి తిరిగొచ్చాయి. నల్లకాకి ఈ విషయం తెలిసిన వెంటనే దాని భార్య దగ్గరికి వెళ్లి ఇలా అంది. ఇప్పుడు మనం ఆహారం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది, ఎందుకంటే చలికి ఎగరలేకపోయాం. నేనేం ఆలోచిస్తున్నానంటే పక్షులతో స్నేహం చేద్దామా అని. ఆ తర్వాత మీరు వెళ్లి వాళ్ళ ఇంట్లో నుండి ఆహారాన్ని దొంగిలించి తీసుకురండి. అవును, ఇది చాలా గొప్ప ఆలోచన. మనం కష్టపడాల్సిన పని ఉండదు, అలాగే మన ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు.